ఎవడైనా ఎందుకు వేస్తాడు స్వామి ఓటు? సార్ నిన్న మీరు కేంద్రం వ్యాఖ్యలు చేశారు జగన్ 2.0 చూడబోతున్నాను అంటే 2.0 ఎలా ఉంటుంది? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రెఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారంలోకి వచ్చాం, మార్చ్లోనే కోవిడ్ వచ్చేసింది. సో ఆ తర్వాత 2.5 సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు, ప్రజల సంక్షేమము, సేఫ్టీ, వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినా నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దిస్ గాట్ బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా. మా అన్న మామ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, పులివెందల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ, మంచి పంచులు, మంచి ఫన్నుతో ఆయన ప్రెస్ మీట్ జరిగింది. నిన్న రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంది. మేము కొన్ని విషయాలు చెప్పాలి అందులో. ప్రెస్ మీట్లో ముఖ్యాంశాలు మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 2.0 అంట. ఈయన 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని. ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్రెడ్డి. అసలు రోబో 1 మూవీ వచ్చింది, భారీ విజయం వచ్చింది. తర్వాత రోబో 2 అని దాన్ని తీశారు 2.0 అని. ఎంత అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అని అందరికీ తెలుసు. ఈయన కూడా 2019 ప్రజలు అభిమానించారు, ఓట్లు వేశారు. ఇప్పుడు మళ్ళీ 2.0తో వస్తాడంట. ఈయన 2.0తో కాదు 5.0తో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఆయన 2.0తో వస్తున్నా, స్పీడ్తో వస్తున్నా, కసితో వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకే. 1.0లో బాబాయ్ వేసేశారు. 2.0లో ఇంట్లో జాగ్రత్తగా ఉండమ్మా తల్లి, విజమ్మ, షర్మిలక్క, భారతమ్మ. పడుకునేటప్పుడు హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి. ఈయన 2.0లో వస్తున్నాడంట. ఏ స్పీడ్లో వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు, ఏం వాడుకుంటాడో తెలీదు. 2.0లో అయినా చాలా వేగంగా వస్తాయి. ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట. కార్యకర్తలు వేసేయకుండా చూసుకోండి రాజకీయాల కోసం. ఎలాగో గొడ్డలి కత్తి కూడా పక్కనే ఉంది. గొడ్డలు ఉంది, కోడి కత్తి ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరని సంగతి ఆయనకు కూడా తెలుసు. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మేయర్ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, అంతా మంచిగా వచ్చేసారు. ఇంకా పార్టీ ఖాళీ అయిపోవాల్సిందే.
ఆయన ఈరోజు నేను నమ్మండి నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి 11 ఇచ్చినారు నీకు, మొత్తం పీకేసి 11 పెట్టినారు. ఆ 11 కూడా పీకుతారు ఇంకా, ఆ 11 ఉండేది, ఆ 11 కూడా పీకుతారు ఇంకా. డైలాగులు కార్యకర్తల్ని వేరే పార్టీలోకి పోకుండానో, లేదంటే కార్యకర్తల్ని మనోధైర్యం నింపాలనో, కార్యకర్తల్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి పిచ్చి మాటలు 2.0, 1.0, 5.0. రజనీకాంత్కి 2.0 దిక్కులేదు పాపం ఆయనకి. ఆ సినిమా ఇలా ఇది మనం చూసుంటాం, జనం చూడలేదు, ఆదరించలేదు జనం. ఈయన వస్తాడు 2.0 ఎందుకు ఆదరిస్తారండి?